అమరావతి రాజధానిలో జరిగిన దోపిడీ గురించి ప్రజలందరికీ కూడా తెలియాలి. ఏపీ విడిపోయినప్పుడు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసి దొనుకొండ, తిరుపతి, కాళహస్తి, విశాఖపట్నంలో ఏదైనా ఒక రాజధానిని చేసుకోమని చెప్పింది. అది కూడా దొనుకొండలో రాజధానికి అనుకూలమైన ప్రాంతం అని చెప్పింది. కానీ చంద్రబాబుకు అనుభవం ఉన్న నేత రాజధాని కట్టగలడు అని ప్రజలు ఓట్లేస్తే ముందుగా నూజివీడు చూపించాడు. శివరామకృష్ణన్ కమిటీని బుట్టలో వేశాడు. ప్రజలంతా నూజివీడులో భూములు కొనుగోలు చేసిన తర్వాత చంద్రబాబు, నారాయణ, లింగమనేని, టీడీపీ నాయకులందరూ కలిసి ప్రీ ప్లానెడ్గా అమరావతిలో రైతుల దగ్గర బెదిరించి భూములు చౌకగా ఎకరా ₹1,00,000, 2 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. నూజివీడు కాదని అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. శివరామకృష్ణన్ కమిటీని బుట్టలో వేశాడు. ప్రజలందరినీ భయపెట్టి, రైతులను భయపెట్టి 33,000 ఎకరాలు రైతుల దగ్గర చౌకగా సేకరించాడు. కొంతమంది రైతులకు అసలు నష్టపరిహారం ఇవ్వలేదు. అసైన్డ్ భూములు 1072 ఎకరాలు రైతుల దగ్గర దోపిడీ చేశాడు. బలవంతంగా లాక్కుని తన ఖాతాలో వేసేసుకున్నాడు. హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో లింగమనేని చంద్రబాబుకు దాదాపు 15 ఎకరాల వరకు గిఫ్ట్గా ఇచ్చాడు. కరకట్ట ఇల్లు చంద్రబాబుకు ఉచితంగా గిఫ్ట్గా లింగమనేని ఎందుకు ఇచ్చాడో చంద్రబాబు ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలి. అడుగడుగునా అవినీతే. లింగమనేనికి 350 ఎకరాలు, నారాయణకు దాదాపు 150 ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్కు ఉన్న భూములు, పవన్ కళ్యాణ్కు లింగమనేని గిఫ్ట్గా 2.5 ఎకరాలు ఎందుకు ఇచ్చాడు? ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరుతో ఈ భూములన్నీ టచ్ అయ్యే విధంగా దాదాపు కూడా 3 కిలోమీటర్ల వ్యవధి ఉన్న భూమిని 90 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు వేసి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో అక్కడ లింగమనేని ఆస్తులు, నారాయణ ఆస్తులు, చంద్రబాబు ఆస్తులు, పవన్ కళ్యాణ్ ఆస్తులకు రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. రైతులను దగా చేసి రైతులకు ఎకరాకు 1,00,000, 2 లక్షలు కూడా ఇవ్వని చంద్రబాబు భూములు ఈరోజు, చంద్రబాబు బినామీ భూములు ఈరోజు 50 కోట్ల విలువ చేస్తూ ఉంది. ఎవడబ్బ సొమ్మని రైతులకు ఎకరాకు 1,00,000, 2 లక్షలు ఇచ్చి ఈరోజు మీ భూముల విలువ 50 కోట్లకు పలికింది అని ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి నేరస్తుణ్ణి, ఇటువంటి ఆర్థిక నేరస్తుణ్ణి, రైతులను మోసం చేసే నేరస్తుణ్ణి మళ్ళీ మీరు ఓటు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే ఇంకెన్ని భూములు దోపిడీ చేస్తాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టండి, ప్రైవేటు భూములు కొనుగోలు చేయొద్దండి, మేము ఒప్పుకోము అని క్లియర్గా చెప్పాడు. కానీ చంద్రబాబు ఏం చేశాడు? ప్రైవేటు భూముల్లోనే 33,000 ఎకరాలు రైతుల దగ్గర సేకరించాడు. అసైన్డ్ భూములు బలవంతంగా రైతుల దగ్గర లాక్కున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు అని చెప్తున్నాడు. ఎంత మోసం చేస్తున్నావు చంద్రబాబు జనాల్ని. అడ్డంగా 3 పంటలు పండే భూములను బలవంతంగా లాక్కుని నువ్వు మొదట నూజివీడు అని చెప్పి తర్వాత అమరావతి రాజధాని చేసుకుని శివరామకృష్ణన్ కమిటీని బుట్టలో వేసేసి ప్రజలను ఎంత మోసం చేసేవారు చంద్రబాబు. అమరావతి రాజధానిలో 50,000 మందికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే కోర్టులో కేసులు వేసి ఇళ్ల పట్టాలు ఇవ్వనీయకుండా చేశాడు. సుప్రీంకోర్టు నుండి స్టే తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి 50,000 మందికి అమరావతి రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఎందుకంటే పేదలు తమ భూముల మధ్యలో ఉంటే అతనికి చిన్న చూపు చంద్రబాబుకి, అందుకే ఇళ్ల పట్టాలు ఇవ్వద్దు అని కోర్టులో కేసులు వేశాడు. చంద్రబాబుకు మంచి అంటే ఏ రోజు కూడా పడదు. దోపిడీ చేయాలి. అమరావతి రాజధాని పేరుతో అడుగడుగునా దోపిడీ చేసి అసైన్డ్ భూములు స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఇలా స్కాముల మీద స్కాముల పేరుతో దోపిడీ చేసిన గజి దొంగ చంద్రబాబు. అందుకే ఏపీ సిఐడి అధికారుల చేత పక్కా ఆధారాలున్నాయి. ఈరోజు ఆధారాలున్నా కానీ వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ఈరోజు బెయిల్పై బయట వచ్చిన చంద్రబాబుకు మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తే ఈసారి రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేస్తాడు, ప్రజల భూముల్ని అన్నిటినీ కూడా దోపిడీ చేస్తాడు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాజధాని రాజధాని అని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు 2.68 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎందుకు రాజధాని కట్టలేకపోయాడు?
ఆ డబ్బు ఏం చేశాడో ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి. 2.68 లక్షల కోట్లతో నువ్వు రాజధాని కట్టలేకపోయావు, పోలవరాన్ని కట్టలేకపోయావు అంటే ఆ డబ్బును ఏం చేశావు, ఎక్కడ పెట్టావు, ఎంతెంత తినేశారో మీరు ప్రజలకు లెక్క చెప్పాలి. 1.77 లక్షల కోట్లు అప్పు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవ్వాతాతల ఖాతాలో, అక్కా చెల్లెమ్మల ఖాతాలో ఈరోజు లక్షల కోట్లు అంటే 2.70 లక్షల కోట్లు అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మల ఖాతాలో డైరెక్ట్గా డిపాజిట్ చేశాడు. కానీ చంద్రబాబు 2.68 లక్షల కోట్లని ఏం చేశాడు అని ప్రజలందరూ నిలదీయండి. చంద్రబాబును ఎప్పటికప్పుడు నిలదీయండి. గత ప్రభుత్వంలో నువ్వు ఏం మంచి పని చేశావు అని అడగండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 1,34,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇచ్చి ఈరోజు 1,34,000 మంది కుటుంబాలు బాగుపడ్డాయి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు 17 కాలేజీలకు పర్మిషను జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. మరి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయాడు? ఇవన్నీ జనాలు ప్రశ్నించాలి. 53,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో ఇచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఉచిత వైద్యం అందించలేకపోయాడు అని ప్రజలందరూ నిలదీయాలి. ఇటువంటి దోపిడీదారుణ్ణి, ప్రజలకు ఏ ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబుకు మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తే ఈసారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకుంటాడు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను.